ప్రైజ్ ద లార్డ్. మార్చి 29వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిను. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పాపాలకు పరిహారంగా మన కోసం చనిపోవడానికి మరియు మన హృదయాల్లో పాప స్వభావం యొక్క శక్తిని తొలగించడానికి దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చాడు. మనం పుట్టకముందే, క్రీస్తుని రక్షకునిగా విశ్వసించకముందే క్రీస్తు పాపుల కొరకు మరణించాడు. పాపులు తన యందు విశ్వాసం ఉంచే వరకు ఆయన నిరీక్షింపలేదు. మనం ఇంకనూ పాపుల మీద ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించాడు. మనము రక్షింపబడకముందే ఆయన మన కొరకు చనిపోయాడు. మనము అపరాధములలో మరియు పాపంలో చనిపోయి మనము దేవునికి శత్రువులుగా ఉన్నప్పుడే దేవుడు మన పట్ల తనకున్న ప్రేమను ఖచ్చితంగా రుజువు చేశాడు. అంటే మనం పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకు మరణించాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.